హలో అండి, ఎలా ఉన్నారు? ఇవాళ పాలకూర మష్రూమ్స్ స్ప్రౌట్స్ వేసి పులావ్ చేసుకుందామా? నేను ఇక్కడ పాలకూర అనేది ఒక 3 హ్యాండ్ఫుల్స్ తీసుకున్నాను. మష్రూమ్స్ కూడా బటర్ మష్రూమ్స్ పెద్దవి, సో అవి కూడా ఒక 10 పైనే తీసుకున్నాను. ఇక్కడ క్వాంటిటీ అనేది మన ఇష్టం, సో నాకు ఎక్కువ ఉంటే ఇష్టం, సో నేను అన్ని ఎక్కువే వేసుకున్నాను. 1 కప్ రైస్ కి ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. అవన్నీ కొంచెం జింజర్, గార్లిక్, హ్యాండ్ఫుల్ కొత్తిమీర, స్పైస్ కి తగినట్టు పచ్చిమిర్చి వేసి, అలాగే కొంచెం మింట్ కూడా వేసుకోవాలి. జస్ట్ ఒక చిన్న కప్ మింట్ వేసేసుకొని మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంకా పేస్ట్ అయిపోయాక ఈలోపు మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఇన్స్టా పాట్ లో చేస్తున్నాను. బౌల్లో నా దగ్గర ఉన్న స్పైసెస్ వేసుకున్నాను. ఆ స్పైసెస్ అన్ని స్క్రీన్ మీద రాస్తాను. సో అవి కొంచెం ఒక 2 మినిట్స్ రోస్ట్ అయ్యాక ఆనియన్స్ వేసి, అది ఒక 2 మినిట్స్ రోస్ట్ అయ్యాక ఆనియన్స్ వేసాక పీస్ కూడా వేసేసి, నెక్స్ట్ పాలకూర వేసాక ఒకసారి మిక్స్ చేసేసుకొని, ఆ తర్వాత మన మష్రూమ్ ని కడిగి వాష్ చేసుకున్న మష్రూమ్ ని వేసేసుకోవాలి. ఆ తర్వాత అది కూడా వేసాక మనకి పేస్ట్ చేసుకుని ఉంది కదా, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. నేను సాల్ట్ వేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత బాయిల్ చేసిన స్ప్రౌట్స్ ని యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ క్వాంటిటీ అనేది మన ఇష్టం, సో నాకు ఎక్కువ ఉండడం ఇష్టం, అందుకే నేను వెజ్జీస్ కానీ స్ప్రౌట్స్ కానీ ఎక్కువ వేసుకుంటున్నా. అలాగే 1 కప్పే రైస్ తీసుకున్నాను నేను. ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత హాఫ్ లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకొని 1 కప్కి 1 కప్ వాటర్ పోస్తున్నాను. సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం గీ వేసుకొని ప్రెషర్ కుక్లో 4 మినిట్స్ హై ప్రెషర్లో కుక్ చేస్తే మన ఏమీ హెల్దీ పులావ్ రెడీ. థ్యాంక్ యూ.